ఎక్కడ చేయించారంటే పెద్దది అయిపోయింది చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. చాలా సంతోషం. ఈ మంచి రాత్రి కాల సమయంలో ఈ విధంగా ప్రియులు రమేష్ అన్నయ్య గారు, అదేవిధంగా ఎఫ్సిబ్బా గారు వారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు విన్ని బాబు, ముద్దు పేరు అది, అసలు పేరు ప్రిన్స్. సో దేవుడు ఇచ్చినటువంటి నూతన ఏడాది బట్టి రాత్రి కాల సమయంలో పుట్టినరోజుని జ్ఞాపకం చేసుకుని సంవత్సరాలు గతించుండగా ఆయన కార్యాలు నూతన పరిచే దేవుడు. సంవత్సరమును నీ దయా కిరీటము అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన జాడల సారం మీద జరుగుతుంది. సంవత్సరం ఎదిగింప చేసి దేవుడు మంచి ఉన్నతమైనటువంటి స్థానంలోనికి, లేక మంచి చదువుల్లో, అన్ని విషయాల్లో, ఆరోగ్య పరిస్థితులన్నింటిలోనూ బలపరిచిన దేవునికి మహిమ చెల్లిస్తూ నాకు కూడా సంతోషంగా ఉంది. ఎందుకంటే అన్నయ్య కొడుకుగా మొట్టమొదటి పుట్టినరోజు నా చేతుల మీద చాలా గ్రాండ్గా చేశాను అప్పట్లో. దగ్గర ఇప్పుడు ఎన్నో సంవత్సరాలన్నా? 28. అంటే అమ్మా 20 అయితే ఆ 20 సంవత్సరాల క్రితం మొట్టమొదటి పుట్టినరోజు. మరి ఇంట్లో మొట్టమొదటి కుమారుడు, మనవడు, ఏదైనా అన్నిటికీ వినుబాబు పెద్దోడు. మా నాన్నోళ్ళ తరంలో మా పెదనాన్నగారు ఎలాగో, మా తరంలో మా అన్నయ్య, నలుగురు అన్నదమ్ములు, 2 అక్క చెల్లెలు, వాళ్ళ సంతానం అన్నింటిలో కుమారుల్లో అన్నయ్య పెద్దోడు అందరికంటే కూడా. మళ్ళీ అన్నయ్యకే పెద్ద కుమారుడిగా తర్వాత సంతానంలో వినుబాబు పెద్దవాడు. సో ఆ విధంగా మొట్టమొదటి సంతానంగా నిజంగా మొట్టమొదటి బర్త్డే చాలా ఆ కాలానికి తగ్గట్టుగా 20 సంవత్సరాల క్రితం గ్రాండ్గా చేసాం. ఈ 19 సంవత్సరాలు కూడా నా లైఫ్ చాలా బిజీ అయిపోయి నిజంగా ఏ పుట్టినరోజు విషయం చెప్పాను కూడా నాకు తెలియదు, లేకపోతే ఎలా జరిగిందో తెలియదు. మరలా 8 సంవత్సరాల తర్వాత ఈ విధంగా ఈ మంచి రాత్రికాల సమయంలో ఈ విధంగా జ్ఞాపకం చేసుకుంటే నాకు ఉదయం నుంచి కూడా అవే గుర్తొచ్చినాయి, ఆ మొట్టమొదటి పుట్టినరోజు. సో నిజంగా 20 సంవత్సరాలు కాచి కాపాడిన దేవునికి మహిమ చెల్లిస్తూ మంచి సమయంలో వచ్చిన వాక్యం చదువుకుని ప్రార్థించాను. 13వ వచనం 139, 13వ వచనం నుండి. నా అంతరంద్రియములను నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవన్నవి. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందుని బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు తెలిసి నేను నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను నీవింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను అన్నమాట. ఈ మాటలో నేను ఒక్క మాట, నేను అప్పుడప్పుడు ఒక్కొక్క మాట గుర్తు చేస్తాను. ఈ మంచి సమయంలో గుర్తు చేసేటువంటి మాట ఏంటంటే, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది అనే మాట. ఏ సంగతి అని అంటే, ఆయన మనల్ని కలుగు చేసిన విధము కానీ, తల్లి గర్భములోనే పిండముగా ఉన్నప్పుడు ఆయన కనులు మనల్ని చూసినవి అని కానీ, నీ కార్యములు ఆశ్చర్యకరములు అని మనకు తెలుసు అని కానీ, ఇవన్నీ కూడా ఏమంట, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. ఏ విషయమైనా ఎవరికైనా మనం షేర్ చేసుకునేటప్పుడు, చెప్పేటప్పుడు వాళ్ళకి గనక తెలుసుంటే గనక నాకు ఆ విషయం ముందే తెలుసు అంటూ ఉంటాం. బాగా గమనిస్తే నాకు ఆ విషయం ముందే తెలుసు, తెలియని విషయాన్ని అయితే తెలుసుకుంటారు. తెలిసినటువంటి విషయం అయితే నాకు ముందే ఆ విషయం గురించి తెలుసు అనేటువంటి మాటనే వాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనము ఈరోజు రాత్రికాల సమయంలో ప్రత్యేకించి జ్ఞాపకం పెట్టుకోవాల్సిన, లేక గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే కనుక, ఆయనే సర్వ సృష్టికర్త అని. ఆయన ఏదైతే మనము పిండముగా ఉన్నప్పుడు రూపింపబడక మునిపే, భూమి పునాదులు వేయబడక మునిపే ఆయన మనం ఎరిగి ఉన్నాడు అనేటువంటి విషయము మనకు తెలిసి ఉండాలి. అది ఈరోజు రాత్రి పాయింట్ ఏంటంటే, మనకు తెలిసి ఉండాలి. సాధారణంగా క్రైస్తవులంగా పిలువబడుతున్నటువంటి మనము
ఆయా సందర్భాల్లో విశ్వాసాన్ని కోల్పోతున్న సమయాల్లో ఏదో బ్రతుకుతున్నాము, ఏదో ఉన్నాము, పెరుగుతున్నాము, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, తెల్లవారుతున్న చంద్రుడు అనేటువంటి కారణాలతో మనం మన జీవితాలు కొనసాగించేస్తూ ఉంటాం. అయితే ఒక ప్రత్యేకమైన రీతిలో అసలు మనము ఏ విధంగా పెంచబడ్డాము, గర్భంలో ఉన్నాము, లేకపోతే 9 నెలలు తల్లి మోసింది, కని మోసి పెంచింది, ఇటువంటి విషయాలన్నిటిలో కూడా మనకు ఒక అవగాహన ఉండగలగాలి. నిజంగా తల్లి ఎంత 9 నెలలు బాధపడి ఉంటుందో, బరువు మోసి ఉంటుందో, లేకపోతే ఆమె యొక్క కష్టము ఎవరికి ఉండదు. ఈవెన్ డెలివరీ సమయాల్లో కానీ డెలివరీ అయితే కనుక ఆమె మరలా 2వ జన్మ ఎత్తింది అని అంటూ ఉంటారు కదమ్మా. సో ఇంత కష్టపడినటువంటి తల్లి కష్టాన్ని గుర్తించగలగాలి. ఈవెన్ పెరిగి పెంచి పెద్ద చేసినటువంటి సమయాల్లో తల్లి యొక్క కష్టాన్ని గుర్తించగలగాలి. తల్లి యొక్క కష్టాన్ని, ఈవెన్ తండ్రి యొక్క కష్టము, లేక సమకూర్చినప్పుడు అన్ని సమకూర్చేటువంటి తండ్రి యొక్క కష్టాన్ని గుర్తించగలగాలి. ఈ విధంగా మనం గుర్తిస్తే మొట్టమొదటిగా దేవుడే దీని అంతటికీ కారణం అన్నది మనం గుర్తించగలగాలి. అందుకనే భక్తుడు చెప్తున్నాడు ఏమనంటే, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. మనం కూడా కాన్ఫిడెంట్గా మనము కూడా ఈ మాట చెప్పగలగాలి. మాకు బాగా తెలుసు, మేము నమ్ముకున్న దేవుడే మమ్మల్ని సృష్టించాడు, మేము నమ్ముకున్న దేవుడే మాకు కాపుదలను ఇస్తున్నాడు, మేము నమ్ముకున్నటువంటి దేవుడే మాకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, మేము నమ్ముకున్న దేవుడే మమ్మల్ని ఉన్నత స్థితికి నడిపిస్తున్నాడు. వినుబాబు గురించి చెప్పాల్సి వస్తే కనుక చాలా చక్కగా, నిజంగా ఆశ్చర్యమైన రీతిలో చదువు విషయంలో మంచి మార్కులు సంపాదిస్తూ ప్రతి ఒక్క టెస్ట్లో, ప్రతి ఒక్క ఎగ్జామ్లో కూడా అంచెలంచెలుగా ఎదుగుతూ 10th క్లాస్ కానీ ఇంటర్ కానీ అన్ని విషయాల్లో అగ్రికల్చర్ చేశాడు. ఇప్పుడు బీటెక్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి చదువుల్లో తల్లిదండ్రులుగా దూరంగా ఉన్నప్పటికీ కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కుమారుడిగా ఎదగడానికి దేవుడు కృప చూపించారు. ఏమాత్రం కూడా లోక సంబంధమైన స్నేహాలు కానీ వేరొక పరిస్థితులు కానీ లేకుండా దేవుని కృపలో దేవుడు కుమారుడిని నడిపిస్తున్నాడు. సో ఇదంతా కూడా తల్లి యొక్క ప్రార్థన లేక పితరుల యొక్క ప్రార్థనలతో కుమారుడు ఈ విధంగా నడిపించబడ్డం. ఈ విధంగా మరొక నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి కూడా దేవుడు కృప చూపించారు. కాబట్టి ఈ రాత్రి కాలంలో బాగా జ్ఞాపకం పెట్టుకున్నటువంటి మాటగా నాకు బాగుగా తెలిసి ఉన్నది అనేటువంటి మాట బాగా జ్ఞాపకం పెట్టుకుని ఏంటి తెలిసిందంటే కనుక తప్పగా నన్ను సృష్టించినటువంటిది నేను నమ్మినటువంటి దేవుడు. నేను ఈ విధంగా ఈ స్థితిలో ఉన్నదంటే నేను నమ్మినటువంటి దేవుడు, నాకు రక్షణ అనుగ్రహించినటువంటి దేవుడు. బిడలు ఈ విధంగా ఆశీర్వదించబడాలి. కేవలం ఏదో చదువుల్లోనో లేకపోతే ఇంకొక రకంగా కాదు, కానీ మొట్టమొదట ఆత్మీయ స్థితిలో వారు స్థిరపరచబడాలి, వాక్యానుసారంగా వారు బ్రతకాలి. ఎప్పుడైతే దేవుల్లో స్థిరపరచబడతారో అప్పుడే జీవితం యొక్క విలువ ఏంటనేది తెలుస్తుంది. జీవితం ఎంత విలువైంది, తల్లిదండ్రుల మాట ఎలా వినాలి, లేకపోతే ఏ విధంగా వృద్ధి చెందాలి, ఏ విధంగా జీవితాన్ని చక్కబెట్టుకోవాలి, అన్ని విషయాలు కూడా తెలుస్తాయి ఎప్పుడనంటే కనుక దేవునిలో ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి వినుబాబుకి ప్రత్యేకమైన రాత్రికాల సమయంలో చేరి వచ్చినటువంటి మనందరి ప్రార్థనలు కానీ మన యొక్క ఆశీస్సులు కానీ తప్పగా కుమారుడికి మెండుగా ఉండాలని ఇక దైవజనుడిగా ఈ మాటలు తెలియజేస్తూ తప్పగా ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే ఆయన కనులు విన్నిబాబుని చూసినాయి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ విషయం నాకు బాగా తెలుసు అనేటువంటి గొప్ప సాక్ష్యాన్ని కుమారుడు అనుగ్రహించాలి. అదే చేరొచ్చినటువంటి మనం కూడా అటువంటి సాక్ష్యంతో ముందుకు కొనసాగుదాము గాక. ఈ మాటలు కుమారుడికి మనందరి వినికిడిలో కుమారుడికి ఆశీర్వాదకరంగా దేవుడు అనుగ్రహించును గాక. రండి వచ్చి సరే చేస్తాము. ఇంకెందుకులాంటి సరే ప్రార్థన చేస్తాను. చిన్న ప్రార్థన, క్లుప్తంగా చిన్న ప్రార్థన చేస్తాను. అందులో ప్రార్థనలోకి కుమారుడి కొరకు చిన్న మాట పలుకుతాం. స్తోత్రం 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 స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. వినుబాబుని బట్టి కుమారుడికి నైనా ప్రభువానికి స్తోత్రం, చదువుల్లో క్షేమం దయచేయండి, కుమారుడికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువానికి స్తోత్రమయానికి వందనాలు. దూర ప్రాంతంలో ఉండిచుండగా, ఒంటరిగా ఉండిచుండగా
స్నేహితులతో కానీ ప్రభావ చదువుకునేటువంటి తోటి బిడ్డలతో కానీ ప్రభావ బిడ్డకి క్షేమం ఇచ్చేయండి. ఎటువంటి ఇబ్బందుల్లో పడకుండా తండ్రి నీ యొక్క దేవదూతలకు కావాల్సిన ప్రభావ నీకు స్తోత్రమయ్యా, నీకు వందనాలు. ఈ మంచి రాత్రికాల సమయంలో నేను స్తుతిస్తూ సంఘమంతటిని పిలిచి ఈ విధంగా ప్రభావ నీ నామాన్ని హెచ్చించడానికి కృప చూపించారు. ఆయన ప్రభావ నీకు వందనాలు తండ్రి. నీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీ వాక్యం తెలియజేసినట్టుగా సంఘమంతటిని పిలిచి చక్కటి విందుని ఏర్పాటు చేసి ఈ విధంగా చేస్తున్న కార్యక్రమాన్ని బట్టి ప్రభావ నీకు వందనాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని బట్టి కేవలం నీ నామం పరచబడాలి ప్రభావ నీకు స్తోత్రం. అయ్యా తండ్రి నేను నీ వాక్యం తెలియజేసిన నేను ప్రభావ నీవు గొప్ప దేవుడు అని మేము ఎరిగి ఉన్నామని మేము సాక్ష్యం ఇచ్చేవారుగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకించిన వినుభవను బట్టి ప్రార్థన చేస్తూ కుమారుని ప్రభావ గతించిన సంవత్సరాలన్నీ కాచి కాపాడి భద్రపరిచారు. అందుని బట్టి మీకు స్తోత్రం. ఇచ్చినటువంటి నూతన ఏడాదిలో ప్రభావ ఒక నూతనమైనటువంటి ప్రభావానికి స్తోత్రం. బలమును శక్తితో మీరు నింపండి. ఆయా ప్రభానికి స్తోత్రమైన గతించిన సంవత్సరాల కంటే ఈ సంవత్సరం ఒక ప్రత్యేకమైన సంవత్సరముగా కుమారుడికి నైనా ప్రభా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క ప్రభా మంచి దయా కిరీటాన్ని ప్రభా మీరు అనుగ్రహించారు. మీ జాడల సారమునైన కుమారుని యొక్క జీవితంలో ప్రభా వర్ధిల్లింప చేయని తండ్రి నీకు స్తోత్రం, ఫలింప చేయని తండ్రి నీకు స్తోత్రం. చదువుకొనిచుండగా జ్ఞానము జ్ఞాపక శక్తి ప్రభా మీరు అనుగ్రహించండి తండ్రి. నేను ఆ ప్రభా అన్ని సబ్జెక్టులో మంచి ఉత్తీర్ణత మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. తల్లిదండ్రులకు లోబడే బిడగా నేను మీరు ఉంచిన ప్రభా నీకు స్తోత్రమయ్యా. నీ అందు భయభక్తులు కలిగిన కుమారుడిగా ప్రభా ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళడం కానీ నాయన ప్రతిరోజు నాయన వాక్యం చదువుకోవడంలో కానీ ప్రార్థన చేసుకోవడంలో కానీ అన్నింటిలోనూ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. మీ కృపలో వర్ధలింప చేస్తారని ప్రార్థన చేస్తూ తల్లిదండ్రులుగా ప్రభు కువైట్ దేశంలో ఆయన ప్రభా నే వదిన వారు కష్టపడుచుండగా వారి కష్టార్జితాల్ని ప్రభావ వారి కష్టంను ఫలింప చేయని ప్రభావ నీకు స్తోత్రం. చిన్న కుమారుడికి నేను బట్టి ప్రార్థన చేస్తున్నాను. కుమారుడిని మీ కృపలో వర్ధలింప చేయండి ప్రభా. నేను ప్రభు నీకు స్తోత్రం తండ్రి. తల్లిదండ్రులుగా దూరంగా ఉంచుండగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహాయం దయచేయండి అయ్యా, నీకు వందనాలు. ఆయన చేరొచ్చిన పిల్లలందరూ మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని ఇచ్చినటువంటి ప్రేమ ఆప్యాయతలు ప్రభావ కేవలం నాయన నీ సన్నిధిలో మాత్రమే సాధ్యమవుతుంది. నీకు స్తోత్రం. ఈ గొప్ప ఆత్మీయ జీవితాన్ని ప్రభావ జీవితకాలం కొనసాగించేటువంటి బిడ్డలుగా ఓ ప్రభా నీకు స్తోత్రం. మీరే సహాయం దయచేయమని ప్రార్థన చేస్తూ ఆయన ప్రభా నేను ఈరోజు ఎంతవరకు అయితే వారు నాన్న ప్రభు యొక్క ప్రేమ విందులు కానీ అన్ని చేశారు దానికి నూరంతల ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మిక్కిలి వినంతో బ్రతిమాలు వేడుకొని వచ్చినాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఎవరి కాలం నీ కాలం ఉన్నాడనే ఇవి లేదు నీకు సరే అమ్మమ్మ చేస్తున్నావేంటి? గ్రూప్ పెట్టి అమ్మమ్మకి చేస్తున్నావా? ఓకే అమ్మా. ఎన్ని బర్త్డే అమ్మ ఇక్కడ చేసుకుంటున్నాం చెప్తా అసలు ఎట్లా అమ్మ ఆడదామండి. వచ్చినా రికార్డింగ్ కొంచెం వెరీ గుడ్. ఓకే అమ్మా రండి మరి పట్టు అనేలా వచ్చి పట్టుకోవచ్చు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో కేక్ కట్ చేస్తుండగా కేక్ వలె కుమారుని జీవితం మధురముగా మార్చబడింది. పెట్టండి సరే అది చేతుంది. నుంచండి ఎక్కడ నుంచండి ఎక్కడ నుంచండి. హ్యాపీ బర్త్డే విజ్ఞ బాబు, హ్యాపీ బర్త్డే. నేను చెప్పేస్తున్నాను ఎల్లమందంట.
భోజనం అంటే చేయలేదు, కేక్ అన్నా తినండి, రండి. పెట్టుకోండి. కూల్ కేక్ అందరూ పెట్టి పెద్ద ముక్క పెట్టి 40 వెనకండి ఎత్తరు కొంచెం అందరూ పడతారా అమ్మ పెట్టుకున్నాం. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు రండి, కేక్ తినండి. సరే నేను చూస్తాను. నేను తీసుకెళ్ళి రావాలి. ఇలా చూడు మా ఫేస్ నీ బర్త్డే మేము చేసుకున్నట్టుంది. ఇలా చూడు బాగా రాసేసారు. రండి, కేక్ అంత అమ్మ రండి, రండి. మా పని బాయ్ బాయ్.